ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మేజర్ ఫ్లాస్లో ఒకటి మన హీరోలను మనం సెలబ్రేట్ చేసుకోకపోవడం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ జీవితాల గురించి, వారి సాహసాల గురించి మన పుస్తకాల్లో సరిగ్గా చెప్పలేదు. మరీ ముఖ్యంగా ధైర్యానికి మారుపేరైన సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు మన భారతీయులకే తెలియకపోవడం చాలా బాధాకరం. ఎన్ని సమస్యలు వచ్చినా బెదరని, వెనకడుగు వేయని యోధుడు మన సుభాష్ చంద్రబోస్. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లతోనే కాదు, గాంధీతో పాటు మొత్తం కాంగ్రెస్ తోనే పోరాడిన వీరుడు మన బోస్. ఎన్నిసార్లు జైలుకెళ్లినా, ఆరోగ్య సమస్యలతో ఎన్నిసార్లు కింద పడినా, సొంత పార్టీ సభ్యులే తొక్కాలని చూసినా, కేవలం దేశంపై ప్రేమతో గివప్ ఇవ్వకుండా ప్రతిసారి బలంగా తిరిగొచ్చి పోరాడిన నేతాజీ జీవితం ట్రూలీ ఇన్స్పైరింగ్. ఈ వీడియోలో బోస్ లైఫ్ స్టోరీని డీటెయిల్డ్ గా నేను మీకు చెబుతాను. ఐఎమ్ షూర్ ఈ కంటెంట్ చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. సో ఈ కంటెంట్ ని చివరి వరకు చూడండి. అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్లో జన్మించారు. సమాజంలో అసమానతలు, జాతి వివక్ష వంటి కఠిన వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు. చదువులో బోస్ ఎప్పుడూ టాపరే, కానీ చిన్నప్పుడు ఆయన చదువుకున్న స్కూల్లో చాలా వివక్ష ఎదుర్కొన్నారు. ఎంతో టాలెంట్ ఉన్న ఆయన కన్నా అసలు సరిగ్గా చదవని బ్రిటిష్ విద్యార్థులకు అవకాశాలు వచ్చేవి. అలా చిన్నప్పుడే బ్రిటిష్ వ్యవస్థపై వ్యతిరేకత ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. ఇక యుక్త వయసు వచ్చేసరికి బోస్ మనసు పెద్ద అగ్నిపర్వతంలా మారింది. పేదరికము, అసమానతలు, వివక్షపై ఎన్నో ప్రశ్నలు ఆయన్ని వెంటాడేవి. తన చుట్టుపక్కల పరిస్థితులు అలా ఎందుకున్నాయి అని బాధపడేవారు. ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోవడం ఆయన్ని మరింత భయపెట్టింది. ఆయన మెదడును రెవల్యూషనరీ థాట్స్ కప్పేశాయి. ఏం చేసైనా బ్రిటిషర్లను తరిమి కొట్టాలనుకునేవారు. బోస్ కి తనలో తనకు కనిపించిన మరో సమస్య లైంగిక కోరికలు. యుక్త వయసులో అవి సాధారణమే, కానీ ఆ ఫీలింగ్స్ న్యాచురల్ అని చెప్పేవారే కరువయ్యారు. అందుకే ఫీలింగ్స్ కలిగిన ప్రతిసారి తానేదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనుకునేవారు. నాకెందుకు ఇలా జరుగుతోందని కుమిలిపోయారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఉండేది. ఆ సమయంలో బోస్ కి కావాల్సిందల్లా ఒక గైడ్. సరిగ్గా ఆ సమయంలోనే సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని మార్చేసే సంఘటన జరిగింది. ఓసారి స్వామి వివేకానంద పుస్తకం చూశారు. ఆ పుస్తకం చదివిన బోస్ కి టన్నల్ చివర్లో ఒక వెలుగు కనిపించింది. తన మెదడులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఆ ఒక్క బుక్ ద్వారా సమాధానాలు లభించాయి. అప్పటి నుంచి వివేకానందుడి సూక్తులను అనుసరిస్తూ సెల్ఫ్ లిబరేషన్ వైపు అడుగులేశారు. ఆ తర్వాత ఆయనకు రామకృష్ణ పరమహంస గురించి కూడా తెలిసింది. మీరు చూసినా మీకు తెలిసిన బోస్ కి బలమైన క్యారెక్టర్ ఏర్పడడానికి కారణం వివేకానంద, రామకృష్ణ పరమహంసలే. ఆల్ వి నీడ్ ఈజ్ వన్ టీచర్ ఎట్ ద రైట్ టైం. అప్పటి నుంచి సెల్ఫ్ లిబరేషన్, హ్యూమన్ అప్లిఫ్ట్మెంట్ కోసం బోస్ పనిచేశారు. వివేకానందుడి స్ఫూర్తితో దేశంలోని సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని తొలగించేందుకు బోస్ చాలా గ్రామాలు తిరిగారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలా చిన్న వయసులోనే ఆయనలో లీడర్ క్వాలిటీస్ బిల్డ్ అయ్యాయి. ఇక 1913లో కలకత్తాకు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజ్ లో చేరారు నేతాజీ. అక్కడ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి సమాజ సేవ చేసేవారు. అప్పుడు ఆయన వయస్సు 16 ఏళ్లు. కలరాతో లక్షలాది మంది చనిపోతున్నారన్న వార్త బోస్ టీమ్ ని కలచివేసేది. బాధిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించేవారు. ఏం చేయాలో తెలుసుకుని అన్నిటినీ కోఆర్డినేట్ చేసేవారు. ఈ సంఘటనలన్నీ బోస్ క్యారెక్టర్ కి పునాదులని చెప్పుకోవాలి. ఆ సమయంలో నేతాజీ ఆలోచనలు చదువు కన్నా సెల్ఫ్ లిబరేషన్ పై ఎక్కువగా ఉండేవి. జీవితానికి అర్థం ఏంటి అని తెలుసుకునేందుకు ఒక గురువు కోసం వెతికేవారు. అలా 1914లో ఎవ్వరికీ చెప్పకుండా తన స్నేహితుడితో కలిసి బోస్ వెళ్లిపోయారు. 2 నెలల జర్నీలో ఎన్లైట్మెంట్ కోసం హరిద్వార్, రిషికేష్, మధుర, ద్వారకా, గయాల్లో తిరిగారు. కానీ ఒక్క గురువు కూడా కనిపించలేదు. బోస్ కాలేజ్ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రెసిడెంట్ కాలేజ్ లో ఓటెన్ అనే ప్రొఫెసర్ ఉండేవారు. ఆయనకు పొగరెక్కువ. మరీ ముఖ్యంగా భారత విద్యార్థులంటే ఆయనకు చిన్న చూపు. ఎలాంటి కారణము లేకుండా ఇండియన్ స్టూడెంట్స్ ని తోసేవారు, కొట్టేవారు. ఇది విద్యార్థులకు నచ్చేది కాదు. 1916 ఫిబ్రవరిలో ప్రొఫెసర్ ఓటెన్ ఒక భారత విద్యార్థిని దూషిస్తూ నేల మీద పడేశాడు. ఓటెన్ కి గుణపాఠం చెప్పాలని స్టూడెంట్స్ సీక్రెట్ గా ప్లాన్ వేసి ఓసారి ఆయన్ని అడ్డుకుని కొట్టారు. ఒక బ్రిటిషర్ ని భారతీయులు కొట్టడం కాదు, భారతీయుల చేతుల్లో బ్రిటిషర్ దెబ్బలు తినడం అనేది అప్పట్లో సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఆ సమయంలో బోస్ అక్కడ లేరు. ఆ ప్లాన్ ఆయనది కాదు. కానీ ఆ ఎపిసోడ్ మొత్తానికి బోస్ పూర్తి బాధ్యత తీసుకున్నారు. ప్రిన్సిపల్ ఆయన్ని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేశారు. అలా నేతాజీ మళ్లీ ఇంటికి చేరారు. జరిగింది తెలుసుకుని ఆయన తండ్రి మందలించారు. తండ్రి మాటలు బోస్ కి పెద్దగా వినిపించలేదు. తన విప్లవంతో బ్రిటిష్ పాలన అంతానికి చిన్న అగ్గి రాజుకున్నా చాలని అనుకున్నారు. ఏడాది పాటు బోస్ మళ్లీ ఊళ్ళు తిరిగారు. కలరాపై పోరాడారు. పేదరికాన్ని దగ్గరగా చూశారు.
ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఇక 1917లో బోస్ స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చేరారు. అక్కడి నుంచి BA పాస్ అయ్యారు. కానీ బోస్ విప్లవ భావాలు ఆయన తండ్రిని భయపెట్టేవి. పిల్లాన్ని ఇలాగే వదిలేస్తే కష్టమని భావించిన ఆయన బోస్కి పెళ్ళైనా చేయాలి లేదా ఇండియన్ సివిల్ సర్వీస్లో చేర్పించాలని అనుకున్నారు. బోస్కి మొదటిది అస్సలు ఆప్షనే కాదు. కానీ రెండోది ఇంకా పెయిన్ఫుల్. బ్రిటిష్ వాడిపై కోపంతో రగిలిపోతూ వాడిచ్చే ఉద్యోగంలో చేరడమా అని అనుకునేవారు. కానీ ఆయన నిర్ణయం తీసుకునే లోపే జానకినాథ్ బోస్ సుభాష్ చంద్రబోస్ని లండన్కి పంపించేశారు. 1919లో బోస్ లండన్కి వెళ్లి ఫిట్స్ విలియం హాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ICS ఎగ్జామ్కి ఇంకా 8 నెలల సమయం ఉంది. అటు చదువుతో పాటు ఇటు ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఆయన భౌతికంగా ఇంగ్లాండ్లోనే ఉండొచ్చు, కానీ మనసంతా ఇండియా మీదే ఉండేది. ఓవైపు దేశంపై ప్రేమ, మరోవైపు బ్రిటిష్ ఉద్యోగం. ఈ ఆలోచనల మధ్య నలిగిపోతూనే బోస్ ICS రాసి పాస్ అయ్యారు. పాస్ అవ్వడం ఏంటి, మెరిట్ లిస్ట్ లో 4వ స్థానంలో నిలిచారు. ఈ విషయం తెలిసిన ఆయన తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కానీ అత్యంత కఠినమైన ICS ని క్రాక్ చేసిన సంతోషం మాత్రం బోస్ లో కనిపించలేదు. నాన్న కలలను నెరవేర్చారు, కానీ నా ఆశయాల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం తీసుకుని సుఖపడిపోవాలా, దేశం కోసం ఏమీ చేయలేనా అన్న డైలమాలో చాలా రోజులు గడిపారు. చివరికి 1921 ఏప్రిల్లో తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. తండ్రి ఎంత చెబుతున్నా వినకుండా అందరినీ షాక్ కి గురి చేస్తూ ICS కి రిజైన్ చేశారు. 1921 జులైలో బోస్ ఇండియాకి తిరిగొచ్చారు. 23 ఏళ్ల వయసులో సంపూర్ణ ప్రజాసేవలో దిగారు. ICS లో లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగాన్ని నేతాజీ వదులుకోవడాన్ని చాలా మంది విమర్శించారు. కానీ దేశభక్తులు, యువతకు ఆయన ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత అప్పటికే అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని నడిపిస్తున్న మహాత్మా గాంధీని బోస్ కలిశారు. చాలా విషయాల గురించి ఆయనతో మనసు విప్పి మాట్లాడారు. చాలా వరకు సమాధానాలు వచ్చాయి. కానీ గాంధీ అహింసా మార్గంతో దేశానికి స్వాతంత్రం వస్తుందా అన్న డౌట్ ఉండిపోయింది. విప్లవం మాత్రమే ఇండిపెండెన్స్ ని త్వరగా తీసుకొస్తుందనే సిద్ధాంతం బోస్ది. ఆ తర్వాత దేశబంధు చిత్తరంజన్ దాస్ ని కలిశారు బోస్. చిత్తరంజన్ దాస్ తన లాయర్ వృత్తిని వదిలేసి స్వాతంత్ర పోరాటంలో దిగారు. గురు శిష్యులు కొంతకాలానికి చాలా దగ్గరయ్యారు. అదే సమయంలో బెంగాల్ కాంగ్రెస్ కి క్యాంపైన్ ఆఫీసర్ గా, కాంగ్రెస్ స్వయం సేవక్ దళ్ కి లీడర్ గా బోస్ బాధ్యతలు తీసుకున్నారు. బోస్ లో ఉన్న గొప్ప క్వాలిటీ భాషపై పట్టు. ఆ పట్టుతోనే ఎన్నో గొప్ప ప్రసంగాలు చేసేవారు. ఆ ప్రసంగాలతోనే లక్షలాది మందిని స్వాతంత్ర పోరాటానికి సిద్ధం చేశారు. ఇక గాంధీ పిలుపునిచ్చిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నేపథ్యంలో చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్లు బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. వారిని 1921 డిసెంబర్ 10న పోలీసులు అరెస్ట్ చేశారు. బోస్ జైలుకు వెళ్లడం అదే మొదటిసారి. బోస్ కి 6 నెలల శిక్ష పడింది. అందుకు బదులుగా ఇంతేనా, 6 నెలలేనా, ఇది నాకు అవమానకరం, నేనేమైనా మీ కోళ్లను దొంగలించానా, ఇంత శిక్ష వేస్తున్నారు అని బోస్ అన్నారట. 1924 అక్టోబర్లో బోస్ని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి బెర్హంపూర్ జైల్లో పెట్టారు. 1925 జనవరిలో ఆయన్ని బర్మాలోని మండాలయ జైలుకి తరలించారు. ఆ జైలు నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండేది. ఎటు చూసినా దుమ్ము ధూళి, గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండేది. పొలిటికల్ ప్రిజనర్స్ ని అధికారులు ఈ విధంగా హింసించేవారు. బోస్ ని మరింత దారుణంగా ట్రీట్ చేసేవారు. చెక్కతో తయారు చేసిన చిన్న వార్డులో ఆయన్ని పెట్టారు. ఎటు చూసినా దుమ్మే ఉండటంతో కొంతకాలానికి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అన్నం కూడా డైజెస్ట్ అవ్వని పరిస్థితి. ఆయన బరువు 40 కేజీలకు పడిపోయింది. బోస్ని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం అన్ని పనులు చేసింది. జైలు నుంచి వదిలేది కాదు, అలానే విచారించేది కాదు, నెలల తరబడి జైల్లో వదిలేసేది. కానీ బోస్ మాత్రం తన నిగ్రహాన్ని కోల్పోలేదు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ లో ఒకప్పుడున్న ఆ జైల్లో తాను ఉండడం గర్వంగా భావించారు. బట్ దోస్ వర్ ద టెస్టింగ్ టైమ్స్. తన గురువు, దేశబంధు చిత్తరంజన్ దాస్ మరణ వార్త బోస్ ని కుదిపేసింది. బోస్ మళ్లీ గురువులేని శిష్యుడిగా మిగిలిపోయారు. అదే సమయంలో ఆయనకి ఆస్తమా, నిమోనియా వచ్చాయి. ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున ఉద్యమించారు. కానీ ప్రభుత్వం మాత్రం బోస్ ని ఒక జైలు నుంచి మరొక జైలుకు మారుస్తూ సమయం వృధా చేసింది. బోస్ కేమైనా జరిగితే ఇండియాని వదిలి పారిపోవాలని తెలుసుకున్న బ్రిటిషర్లు 1927 మేలో ఆయన్ని విడిచిపెట్టారు. చిత్తరంజన్ దాస్ మరణంతో బెంగాల్ రాజకీయాల్లో ఒక వాయిడ్ ఏర్పడింది. ఆయన స్థానాన్ని భర్తీ చేసే శక్తి సామర్థ్యాలు ఒక్క సుభాష్ చంద్రబోస్ కి మాత్రమే ఉన్నాయని అందరూ భావించారు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత నేతాజీ బెంగాల్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ అయ్యారు. 1927 డిసెంబర్లో జవహర్ లాల్ నెహ్రూతో పాటు బోస్ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీ అయ్యారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ పదవులు వచ్చే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగే కొద్దీ వివాదాలు కూడా చుట్టుముడతాయి. బోస్ జీవితంలోనూ ఇదే జరిగింది. సొంత పార్టీతో బోస్ కి విభేదాలు మొదలయ్యాయి. 1928 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సెషన్ ఇందుకు మొదటి సాక్ష్యం. బ్రిటిషర్లు దేశంలో కాలోనియల్ స్టేట్ లెజిస్లేషన్
లెజిస్లేషన్ ని ప్రవేశపెట్టాలన్న గాంధీ ప్రతిపాదనను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది బోస్ ని షాక్ కి గురి చేసింది. ఈ పార్షియల్ ఫ్రీడమ్ దేశానికి ఎందుకని, సంపూర్ణ స్వతంత్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ ఆ ప్రపోజల్ కి సవరణను ప్రతిపాదించారు. గాంధీనే ఎదిరిస్తారా అంటూ బోస్ చేసిన సవరణను ఓడించారు. బోస్ మాత్రం తన సిద్ధాంతాలకు కట్టుబడి దేశవ్యాప్తంగా స్వాతంత్రం కోసం ప్రచారం చేశారు. బోస్ పాపులారిటీని చూసిన బ్రిటిషర్లు 1930 జనవరిలో ఆయన్ని మళ్లీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1931 మార్చిలో భగత్ సింగ్ ఉరి బోస్ కి కోపం తెచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉద్యమించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ యువతను దేశభక్తి వైపు నడిపించారు. అది చూసిన బ్రిటిషర్లు బోస్ ని 1932 జనవరిలో మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో ఆయన బరువు 50 కేజీలకు పడిపోయింది. బోస్ ని విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించాలని డాక్టర్లు చెప్పారు. 1933 ఫిబ్రవరిలో సుభాష్ చంద్రబోస్ స్విట్జర్లాండ్ కి వెళ్లారు. ఆరోగ్యం కాస్త కుదుటపడిన వెంటనే యూరప్ అంతా తిరుగుతూ తన ప్రసంగాలతో అక్కడి భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను నింపారు. ఇక 1936 ఏప్రిల్లో బోస్ బాంబేకి తిరిగొచ్చారు. ఆయన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు ఎగబడ్డారు. బోస్ పాపులారిటీని చూసి షాక్ అయిన అధికారులు ఆయన్ని మళ్లీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వెలుతురు లేని చిన్న గదిలో బోస్ చాలా రోజులు ఒంటరిగా గడిపారు. ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. పాత రోగం మళ్లీ తిరగబెట్టింది. బోస్ ని హింసిస్తున్న బ్రిటిషర్ల చర్యలపై పోరాటం చేయండంటూ జవహర్ లాల్ నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు ఉద్యమించారు. చివరికి 1937 మార్చిలో బోస్ జైలు నుంచి బయటకొచ్చారు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ 1938 ఫిబ్రవరిలో బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఏడాది పాటు సాగిన ఆయన నాయకత్వంలో ప్రజలు బోస్ ఎబిలిటీస్ ని, ఫైటింగ్ స్పిరిట్ ని మరింత లోతుగా తెలుసుకున్నారు. ఆయన మళ్లీ అధ్యక్షుడు అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అందుకే 1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని బోస్ నిర్ణయించుకున్నారు. కానీ దానికి కాంగ్రెస్ లోపల నుంచే వ్యతిరేకత ఎదురైంది. అప్పటి వరకు బోస్ అధ్యక్షత పనిచేసిన వర్కింగ్ కమిటీనే ఆయన్ని అపోజ్ చేసింది. ఫలితంగా ఇరువైపుల మధ్య ఒక మినీ మాటల యుద్ధమే జరిగింది. వర్కింగ్ కమిటీ నిర్ణయం వెనుక గాంధీ ఉన్నారని అంటూ ఉంటారు. బోస్ స్థానంలో మరొకరిని పెట్టాలని గాంధీ భావించారు. తొలుత మౌలానా అబుల్ కలాం పేరొచ్చింది. ఆయన పోటీలోకి దిగలేదు. చివరికి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో బోస్ తో పట్టాభి సీతారామయ్య పోటీ పడ్డారు. ఇందులో బోస్ గెలిచారు. ఇది గాంధీకి పెద్ద షాక్. సీతారామయ్య ఓటమి నా ఓటమని గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సుభాష్ చంద్రబోస్ కి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ వర్కింగ్ కమిటీ రూపంలో వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తం రాజీనామా చేసింది. దీని వెనుక కూడా గాంధీ ఉన్నారని చెబుతూ ఉంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెలిచినా సైన్యం లేని రాజుగా మిగిలిపోయారు. వీటన్నిటి మధ్య ఆ ఏడాది మార్చిలో త్రిపుర సెషన్ జరిగింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్ త్రిపురకి వెళ్లారు. స్ట్రెచర్ మీద సెషన్ వేదిక మీదకు ఆయన తీసుకెళ్లారు. దాదాపు సెషన్ మొత్తం బెడ్ మీద పడుకునే ఉన్నారు. గోవింద్ వల్లభ్ పంత్ రెజల్యూషన్ తో అసలు కథ మొదలైంది. గాంధీ విధానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని, గాంధీ కోరికల మేరకు వర్కింగ్ కమిటీ నామినేట్ చేయాలని ఆ రెజల్యూషన్ లో ఉంది. బోస్ ఫ్యాక్షన్ కి ఇది పెద్ద షాక్. బోస్ గెలవడమే ఇష్టం లేని గాంధీ వర్కింగ్ కమిటీని ఎంపిక చేస్తే ఇక బోస్ కు అధికారాలు ఏముంటాయి అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ తీర్మానం పాస్ అవ్వకుండా బోస్ ఆపలేకపోయారు. రెజల్యూషన్ పాస్ అయింది. ఇప్పుడు గాంధీ కోరికలకు తగ్గట్టు ఆయన కూడా పనిచేయాలి. ఈ పూర్తి ఎపిసోడ్ గాంధీ బోస్ల మధ్య పెద్ద గోడ వేసింది. ఆ తర్వాత ఇరువైపులా ఎన్ని ప్రయత్నాలు చేసినా బోస్ గాంధీలు పూర్తి స్థాయిలో దగ్గర అవ్వలేకపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను అధ్యక్షుడిగా ఉండి లాభం లేదని గ్రహించిన బోస్ ఆ పదవికి రాజీనామా చేశారు. బోస్ లాంటి వారికి పదవులతో సంబంధం లేదని కాంగ్రెస్ కి తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 1939 మేలో కాంగ్రెస్ లోనే ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో కొత్త ఫ్యాక్షన్ కి తెరలేపారు. అధికార దాహంతో కాంగ్రెస్ లో పేరుకుపోతున్న అవినీతిని అడ్డుకోవాలని ప్రతిపాదించారు. ఇది చాలా మంది కాంగ్రెస్ వాదులకు నచ్చలేదు. బోస్ తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించారు. ముందు జాగ్రత్తగా 1939 జూన్ లో కాంగ్రెస్ జనరల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి నిరసనలు చేయకూడదని పార్టీ వర్కర్లను ఆదేశించింది. దీనికి పూర్తి విరుద్ధంగా బోస్ 1939 జూలై 9న కాంగ్రెస్ పై నిరసన చేపట్టారు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ ని సిడబ్ల్యూసీ నుంచి, కాంగ్రెస్ నుంచి 3 ఏళ్ల పాటు బహిష్కరించారు. కానీ సుభాష్ చంద్రబోస్ బెదరలేదు. బెదరడం ఏంటి? ఆయనలోని మరో కోణం అప్పుడే బయటకు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడ్వెంచర్స్ వర్ అబౌట్ టు బిగిన్. ఫ్రెండ్స్, లెంత్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. వీడియో అయిపోయింది. కానీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో అసలైన అడ్వెంచర్స్ మాత్రం 1939 తర్వాతే మొదలయ్యాయి. బోస్ సాహసోపేతమైన నిర్ణయాలు, జర్మనీ వెళ్లి హిట్లర్ ని కలవడం, దేశ స్వాతంత్రం కోసం ఈస్ట్ ఏషియాకు వచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ తో బ్రిటిషర్లపై యుద్ధం చేయడం. బోస్ జీవితంలో ఇలాంటి కీలక ఘట్టాలు ఎన్నెన్నో. వాటిని మరొక వీడియోలో నేను మీకు చెబుతాను. అండ్ ఈ కంటెంట్ ఇప్పటి వరకు చూస్తే మా ఎఫర్ట్స్ ని గుర్తించి మన వీడియోని లైక్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. More exciting videos coming up. Stay tuned.